దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఇచ్చి చెప్దాం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హృదయపూర్వకంగా స్తుతిస్తే చాలు, ఆ స్తుతిలోని శక్తి మన గుండెలు నింపి ఆనందాన్ని కలగచేస్తుంది. దేవుణ్ణి స్తుతించే విషయంలో మన ఆనందంగా దేవుని స్తుతిస్తే చాలు, మన తలంపులకు దేవునికి సమాధానం కావలి కాస్తుంది. హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలిగితే, యెహోషాపాతు స్తుతుల మూలంగా రాజులను జయించినట్లుగా దేవుడు మనకు ముందుగా నడిచి మన కోసం విజయాన్ని చేస్తాడు. కాబట్టి అందరం కూడా స్తుతించాలి, అందరూ కూడా దేవుని ఆరాధించాలి. కాబట్టి అందరూ కూడా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత రెండు వారాలుగా మనం ఒక వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవునికి పిలుపును గురించి, ఆ పిలుపును అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు, కుల మత వర్గ వర్ణ భేదము ఏమీ లేకుండా, ఎవరైనా ఏ భేదము లేదు, ఎవరైనా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఆయన యొద్దకు వస్తే ఆయన వారికి విశ్రాంతి కలగచేస్తానని వాక్యం గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ, ఆయన యొద్దకు ఎలా రావాలి, వచ్చిన వారు ఏం చేయాలో ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని నేర్చుకుంటున్నారు. చాలామంది వస్తారు, స్వస్థతల కోసమే వస్తారు, రొట్టెల కోసమే వస్తారు, వెతుక్కుంటూనే వస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శిష్యులు అంటారు, అయ్యా నీవు కనిపించలేదు, అల్లాడిపోతున్నారయ్యా, నేను వెతుకుతూ తిరుగుతున్నారంటే యేసు ప్రభు అంటాడు, వారు నా కోసం కాదు, నా వలన స్వస్థతల కోసం, నా వలన వారి తిండి జరుగుతుంది దేవుని అనుసరిస్తే అని బ్రతుకు తెరువు కోసం వస్తున్నారు, కానీ నేను కావాలని వచ్చేవాళ్ళు తక్కువ. ఈ రోజుల్లో కూడా మందిరానికి వచ్చే వారి విషయంలో దేవుడే కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన నాలో ఉండాలి అనుకొని వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఆయన వలన ఏదైనా ఒక లాభం పొందాలి, ఒక మేలు పొందాలి, ఒక సహాయం పొందాలి, ఒక కనికరం పొందాలి అని ఆయన అనుగ్రహించి ఈవుల గురించి అని వెతికే వాళ్ళే ఉన్నారు తప్ప ఆయన కోసం వెతికేవారు లేరు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్య సత్యం ఏంటంటే, నీ ప్రయాసను నువ్వు తీసివేసుకోవాలి, నీ బ్రతుకులో ఒక నెమ్మది కలిగి నువ్వు బ్రతకాలంటే ఆయన ఎద్దుకు రావడం ఎంత ముఖ్యమో, వచ్చిన నీవు నీ కర్తవ్యాన్ని గుర్తెరిగి వచ్చి కూర్చొని, వచ్చి పాటపడి, వచ్చి ప్రార్థిస్తే కాదు, రండి అని పిలిచిన దేవుడు ఏమంటున్నాడంటే, మీ మీద నా కాడి ఎత్తుకొని దాన్ని మోయాలి. 10 నిమిషాలు, అరగంట, ఒక రోజు, ఒక నెల. చాలామంది ఒక నెల నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, 1 సంవత్సరం కరెక్ట్గా ఉంటారు. మారు మనసు పొందిన కొత్తలో ఆ ప్రభావం వారి బ్రతుకులు ఉన్న దాన్ని బట్టి కొంతకాలం ఉంటారు, కానీ నిత్యము అలా బ్రతుకరు. అది నిత్యము ఆ కాడి మోయారు. దేవుని కాడి ఏంటో అంతకుముందు వారం చెప్పుకున్నాం. ఆ కాడిలో ఐక్యత ఉంటుందని, ఆ కాడిలో విధేయత ఉంటుందని, ఆ కాడిలో సమర్పణ ఉంటుందని, దేవుని దగ్గరికి వచ్చిన వారు, సంఘములో చేర్చబడిన వారు దేవునికి విధేయత కలిగి, దేవునికి తమ్ములు తాము సమర్పించుకొని సంఘములో ఐక్యతలో కలిగించే విధంగా, ఐక్యతకు భంగం కలగకుండా, ఐక్యతను ఆత్మని బంధము చేత, ఆత్మ చేత ఐక్యతను కాపాడుకొనడానికి సమాధానమును బంధము చేత, ప్రేమ చేత దాన్ని సంపాదించుకోవాలనే సత్యాన్ని మనం అంతకుముందు వారం నేర్చుకున్నాం. పైన వారం ఎత్తుకొనుడి, అంత మాత్రం కాక నా యొద్ద మీరు నేర్చుకొనుడి అనే మాట పోయిన వారం ధ్యానం చేసి, ఎందుకు నేర్చుకోవాలనే అంశాన్ని దాదాపుగా పోయిన వారం విన్నాం. నేర్చుకున్నవాడే ఆయన ఎందుకు రాగలుగుతాడు. నేర్చుకోవాలని మొట్టమొదటి ఆజ్ఞ నేర్చుకోవడమే. నేర్చుకున్నది మనతో కూడా ఉంటుంది. చదువు నేర్చుకుంటారు, ఆ జ్ఞానం వారితో కూడా ఉండి వారిని నడిపిస్తుంది, వారిని విద్యార్థులకు చేస్తుంది, లేకుంటే ఒక ఉద్యోగస్తులకు మారుస్తుంది. చదువు నేర్చుకున్నారు కాబట్టి. ఒకవేళ డ్రైవింగే నేర్చుకున్నారు,
ఆ కారును మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, కంట్రోల్ చేయగలుగుతారు. మీరు ఎక్కడికైనా సరే మీరు నేర్చుకున్న దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి అనే ప్రధానమైనటువంటి సత్యాన్ని బట్టి నేర్చుకోవాలి అని చెప్తున్నాను. నేర్చుకోవడానికి రావాలని వాక్యం చెప్తుంది. ఆయన మందిరానికి మనం వెళ్తాం, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధిస్తాడు. మనము ఆయన మార్గములో నడుతుము అనేది మందిరానికి వచ్చే వారిలో ఉండవలసిన బేసిక్ సెన్స్ నాలెడ్జ్. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మనకు బోధిస్తాడు. మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ఆత్మీయతను కట్టుకోవాలో, ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలో, శ్రమలు కలిగినప్పుడు వాక్యానుసారంగా దాన్ని ఏ విడుదల పొందాలో, శోధనలు ఏ విధంగా జయించాలో అన్నీ కూడా ఆయన బోధిస్తాడు. వాటిని మనం నేర్చుకొని అభ్యసించగలిగితే మన జీవితాంతము ఎలాంటి శ్రమ, ఇరుకు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులు కూడా దిగులు పడకుండా మనకు ముందుకు వెళ్తాం అని పోయిన వారం మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే విశ్వాసంలో స్థిరపరచబడుటకు దేవునికి వాక్యాన్ని నేర్చుకోవాలి. విశ్వాసంలో స్థిరపరచబడుటకు నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అటు ఇటు కదలకుండా, శోధనకు లొంగకుండా, లోకాశల వైపు మళ్ళకుండా నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. డబ్బు, ధనము, వ్యామోహము, అధికారం ఏది కూడా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను, దేవునితో ఉన్న సంబంధాన్ని ప్రభావితం చేయకుండా నిన్ను నీవు స్థిరపరచుకోవడానికి నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇందాక సహోదరుడు చెప్పిన బిలాం భయభక్తులు కలిగిన వాడే, గొప్ప కృపావరం కలిగిన వాడే, కానీ డబ్బు, అందుకనే చాటున ఇచ్చే బహుమానం కళ్ళకు ఏం చేస్తుందంటే గుడ్డితనం కలగజేస్తుందండి. కళ్ళకు గుడ్డితనం. గిఫ్ట్లు ఇస్తుంటారు కదా, గిఫ్ట్లు ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చి పనులు చేసి పెడుతూ ఉంటారు. గిఫ్ట్లేమో అఫీషియల్ గిఫ్ట్లు అంటారు, లేకుంటే వాళ్ళు కానీ డిమాండ్ చేస్తే లంచం అంటారు. అంతే తేడా. లంచము గుడ్డితనం కలగజేస్తుంది. బాలకు కూడా లంచమే. ఆయన ఆలోచన, ఇంటెడు బంగారం ఇచ్చినా నేను దేవుని మాట మీరను అన్న ఆయన ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ అధికారులను పంపిస్తే మనసు మార్చుకోవాలి. రెండోసారి వారికంటే పెద్ద అధికారి గల వారిని ఇంకా డబ్బును పంపించగానే సెకండ్ థాట్ వచ్చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్దాం, అయినా అడుగుదాం, ఏముందిలే ఇంకోసారి ఆలోచన. చూడండి, వన్స్ వద్దు అంటే అది వద్దు, అంతే. ఇంకా దాని గురించి ఇంకా రెండో మాట దేవుడు మాట్లాడు, చేయకూడదు అంటే చేయకూడదు, చేస్తే ఏంటి, చేయకూడదు అని చెప్పాడు, చేసిన దాన్ని బట్టే ఈ తిప్పలంతా. తినకూడదు అంతే, తింటే ఏంటి ప్రభా అనే క్వశ్చన్ ఆన్సర్, తిన్న తర్వాత ఏం జరుగుతుందని ఆలోచన లేదు. తినకూడదు, నువ్వు చావకుండునట్లుగా అనేది జ్ఞానం. నేను తింటే చస్తాను అనుకొని తెలుసుకోవడం బ్రతకడం జ్ఞానం. అంటే తిన్న తర్వాత చూద్దాంలే అనుకోవడం అవివేకం. దాన్ని బట్టి ఆజ్ఞ అతిక్రమించింది, నష్టాన్ని కొని తెచ్చుకుంది. వద్దు అన్న తర్వాత, చేయొద్దు అన్న తర్వాత, అలా ఉండకూడదు అన్న తర్వాత తిరిగి మనం ఆ పనులు చేయనే కూడదు. అది వాక్యానుసారంగా మనం నేర్చుకోవలసిన సత్యం. బిలాం యొక్క బహుమానాలకు, అందుకనే దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని బిలాము ప్రేమించను అని రాయబడింది పేతురుకు రాసి. దుర్నీతి వలన తేరగా వస్తుంటే, ఉద్దరగా వస్తుంటే మన భాషలో, లేకుంటే ఫ్రీగా వస్తుంటే దేవుడి కృప అనుకుంటారు. కాదు, కరెక్ట్గా నువ్వు నీతిగా నీ నిజాయితీని బట్టి నువ్వు సంపాదించుకున్నదే నీతిమంతునికి కలిగిన కొద్దిగైనను బహు సంతోషాన్ని, క్షేమాన్ని కలగజేస్తుంది. విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు అని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే ధనం మనం కాపాడలేదు, డబ్బు కాపాడలేదు. కొన్ని కోట్లు వచ్చి ఎవరైనా ప్రాణాన్ని నిలబెట్టుకోగలవాలి ఎవరు లేరు. సంపాదించుకున్న దాన్ని సుఖించడానికి, అనుభవించడానికి కూడా వాడికి యోగ్యత కూడా లేదు. కాబట్టి మన జీవితాల్లో దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అది దేవుని యందు భయభక్తులు నేర్పుతుంది. వాక్యానుసారంగా మన భక్తిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతూ, అందుకే మందిరానికి రావాలి. రక్షించబడిన నీవు నీ రక్షణ విషయంలో ఎలా ఎదగాలో, ఏ విధంగా నిన్ను కట్టుకోవాలో,
ఏ విధంగా నమ్మానో ఆ నమ్మకాన్ని స్థిరపరచుకోవడానికి, నువ్వు నేర్చుకున్న దాని ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచడానికి నువ్వు నేర్చుకోవాలని పౌలు అంటాడు. నేర్చుకున్న వాడే ఆయన ఎద్దుకు వస్తాడని రాయబడింది. కాబట్టి నేర్చుకోవడం ముఖ్యము అని గత వారంలో మనం చెప్పుకుంటూ ఏమి నేర్చుకోవాలి అనే మాట ఆ రోజు వదిలిపెట్టి లాస్ట్లో ఇవి నేర్చుకోవాలని చెప్తూ వదిలేశారు. ఇప్పుడు మన బ్రతుకులు ఆయన ఎద్దుకు వచ్చిన వారు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే ఆయన ఆశపడతాడు, లేకుంటే ఏమి నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన బ్రతుకులు అది నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ అదే, మీరు ఆయన ఆజ్ఞలను నేర్చుకొని దాని ప్రకారంగా నడవడము అనేది. మన జీవితాల్లో ఏమి నేర్చుకోవాలి అనే దానికి ఈరోజు త్వరగా కొన్ని వచనాలు, ఎన్నో విషయాలు ఇప్పటివరకే మన జీవితంలో నేర్చుకున్నాం, కానీ నేర్చుకున్న దాన్ని బట్టి మనము ఆ విధంగా నడవట్లేదు. మనం నేర్చుకున్న అన్ని కూడా పారంపర్యాచార ప్రకారంగా పద్ధతులు, మానవుల యొక్క పద్ధతులను బట్టి దేవుణ్ణి ఆరాధించడము, దేవుని గణపరచడము నేర్చుకున్నాం. యేసు ప్రభు అదే అద్దావా చేస్తాడు, అదే వారిని పాయింట్ అవుట్ చేస్తాడు. మీరు అనుసరించే పద్ధతులు నేను చెప్పినట్టు కాదు, అవి మానవుని యొక్క పద్ధతుల ప్రకారంగా మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, నా కట్టడలు అనుసరిస్తున్నారు, కాబట్టి మీ హృదయం దూరంగా ఉంటుంది. అందుకే వ్యర్థంగా నన్ను ఆరాధిస్తూనే ఉన్నారు. కానీ దాంట్లో ఏముందంటే వ్యర్థం. నువ్వు చేసే ఆరాధన ఆయన సన్నిధికి చేరి ఆయన నుంచి ఒక మేలు పొందుకునే విధంగా ఆరాధన ఉండాలి. కానీ నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అది నిరర్ధకంగా మనుషుల కట్టడలను బట్టి, ఆచారాలను బట్టి, అలవాట్లను బట్టి, ఎప్పటి నుంచో వింటున్న దాన్ని బట్టి, ఎవరో చెప్పిన దాన్ని బట్టి, వాక్యములో ఉన్న దాన్ని బట్టి కాక ఏ విధంగా నువ్వు దేవుని ఆరాధించిన అది వ్యర్థమైన ఆరాధన. సమరశ్రీ కూడా అంటది, మాకు తెలుసు ప్రభా, ఆరాధించే స్థలం మాకు ఒకటి ఉంది, మాకు కూడా ఒక మందిరం ఉందంటే, అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ మందిరంలో ఉన్నా, సియోనులో ఉన్నా, యెరూషలేములో ఉన్నా, సమరయలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అంతేకాని అలవాట్ల ప్రకారంగా ఆచారబద్ధంగా కాదు. కాబట్టి నీవు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు దేవుని యొద్దకు వచ్చి ఏంటంటే నేర్చుకున్నప్పుడే అప్పుడు నీకు విశ్రాంతి కలుగునని రాయబడింది. అంటే నీ బ్రతుకుల విశ్రాంతి కావాలి అన్నా, నీ బ్రతుకుల నెమ్మది కావాలన్నా, నీ బ్రతుకుల దేవుని కాపుదల ఉండాలన్నా, ఆయన నీతో ఉండి నిన్ను నడిపించాలన్నా, ఆయన నీ జీవితంలో ఒక కార్యం జరిగించాలన్నా, ఆయన నీతో ఉండి నీ బ్రతుకులకు విశ్రాంతి కలగ చేయాలంటే నువ్వు ఆయన కాడి మోయడమే కాకుండా ఆయన యొద్ద నువ్వు నేర్చుకోవాల్సిన ఏంటో నువ్వు తెలుసుకొని వాటిని నేర్చుకోగలిగినప్పుడే నీ బ్రతుకులో ఏముంటుంది, విశ్రాంతి ఉంటుంది. నేర్చుకొనుచున్నను దాని ప్రకారంగా బ్రతకని ఒక జనం ఎప్పుడుందంటే ఈ జనరేషన్లోనే ఉంది. నేర్చుకొనుచున్నను, అందుకనే ఆ మాట నేర్చుకోవాలని పదే పదే చెప్పడానికి గల కారణం నేర్చుకొనుచున్నను అనే మాట. మీరు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రికలో అనుకుంటాను పౌలు రాస్తూ, రెండో పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు, 6వ వచనం చదవండి, లేకుంటే 5 నుంచి. పైకి భక్తి గల వారయుండియు దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము, పాపభరితులై నానా విధమైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేనిటువంటి వారు. ఎవరంటే అంత్య దినాల్లో ఉన్నటువంటి వారు నేర్చుకుంటూనే ఉంటారు, కానీ అనుభవ జ్ఞానం వాళ్ళ బ్రతుకులు లేదు. శ్రమలో ఎలా ఉండాలో వాక్యానుసారంగా తెలుసు, కానీ అలా ఉండి ఆ శ్రమలో తట్టుకొని దేవుని మహిమార్థం వాళ్ళు బ్రతుకరు. ఆ అనుభవ జ్ఞానం వాళ్ళ బ్రతుకులో ఉండదు. వింటూనే ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు వింటూనే ఉన్నాం. మరి నేర్చుకున్నది మనకు కలిగిన బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, శ్రమలో, దుఃఖంలో, కన్నీటిలో వాటి ప్రకారంగా నువ్వు నడిచావా? మరి ఎందుకు నేర్చుకోవాలి? అలా నడవడానికే కదా నేర్చుకోవాల్సింది.
అందుకే నేర్చుకొనుచున్నాను. ఏం లేకుండా పోతుందంటే అనుభవ జ్ఞానం లేకుండా పోతుంది. ఆ స్థితి నుంచి విడిపించబడడానికి వాక్యానుసారమైన ఆలోచన, ఆత్మ సంబంధం, వివేచన, ఆ బ్రతుకు ఆ సమయంలో వాళ్ళు ఉపయోగించుకోవడం తెలియక ఎట్లవుతుంది నేర్చుకొనుచున్నాను లేక ఇంకా ఎప్పుడు కూడా అలానే ఉండిపోతుంటారు. ఎక్కడ అదేదో ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు కదా. భక్తి స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పటికి అదే ప్రార్థన, ఇప్పటికి అదే భక్తి. కాస్త మెచ్యూరిటీ లేదు, నేర్పు లేదు, నేర్చుకుందామని ఆలోచన లేదు. అదే ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలానే ఉన్నారు. పరిణితి అనేది లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు, బ్రతకడానికి కావలసిన యోగ్యతను సంపాదించుకోవాలని తలంపులు లేవు. నేర్చుకొనుచున్నాను ఏం లేదు. దేవుని యొక్క సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. నేర్చుకుంటే కదా పొందేది. నేర్చుకున్నట్టుగా యాక్ట్ చేస్తే పొందుకుంటామా? మా బ్లెస్ అంటాడు నాకు డ్రైవింగ్ వచ్చు అని. నాకు రాదు వాస్తవానికి. నీకు వచ్చు డాడీ అంటాడు. వాడి తిప్పులు పడలేక డాడీ, మా డాడీకి వచ్చు. వాడు చెప్తుంటాడు మా డాడీ కారు వచ్చు అని. రాదు. ఇప్పుడు నేను చెప్పాను నాకు కూడా కారు వచ్చు అని చెప్పాను అనుకో, ఎవరైనా కారు ఇస్తే ఏమైపోతుంది? నేను డ్రైవ్ చేయగలుగుతానా? అంటే ఊరికి మాత్రం చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. అనుభవ జ్ఞానం దానికి అభ్యాసం చేసి నేర్చుకోగలిగితే పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఖచ్చితంగా కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవాలి. నీ ఆత్మను బలపరుచుకోవడానికి నువ్వు నేర్చుకోవాలి. నీ దుఃఖములో నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించడానికి నువ్వు నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికే మందిరానికి రావాలి. అయితే ఏమి నేర్చుకోవాలి అనేది మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞని కానీ మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన వారు ఏం నేర్చుకోవాలి అంటే, మీరు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం. చూడండి 4:10లో, నీవు హోరేబులో నీ దేవుడిని యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా ఏమంటున్నాడంటే, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ వారు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వారికి వినిపించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, అందరినీ ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడ్డారో, మీరు పట్టుకోవాల్సిన మాట ఎవరితో చెప్పాడు? ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటే, మరి దేవుని సన్నిధిలోకి వచ్చారు కదా, మందిరానికి వచ్చారు కదా, దేవుని దగ్గరికి వచ్చారు కదా. కానీ వచ్చిన వారు ఏం కలిగి ఉండాలంటే భయపడడం నేర్చుకోవాలి, దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ఈరోజు మనుషులకు భయపడతారు, పరిస్థితులకు భయపడతారు, అధికారులకు భయపడతారు, ఇరుగు పొరుగు వారికి భయపడతారు. కానీ దేవుడు అంటే చాలా లోకువ. దేవుడు అంటే వాళ్ళకి చిన్న చూపు. మరి ఎందుకో ఆ భయం అనేది లేకుండా పోతుంది. కానీ మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిందంటే భయం. అందుకనే అంతకుముందు గత ఒక 2-3 నెలల క్రితం అన్నదాన్ని, మీలో యెహోవాకు భయపడవాడు ఎవడో అనే వాక్యం విన్నాం. అసలు మీలో దేవునికి భయపడవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఆయన కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ఒక భయంతో. అందుకే ఇంగ్లీష్లో కూడా భయభక్తులు అని లేదు, ఫియర్ ఆఫ్ ది లార్డ్ అంటే భయం అనేది ఉంటుంది ఇంగ్లీష్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్కి చదివితే నీ బేసిక్ అంటే నువ్వు దేవునికి నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలి? భయపడాలి. నువ్వు అధికారికి భయపడతావు, టైంకి వెళ్తావు. నువ్వు అంటే నీ కాలేజీ యాజమానికి భయపడతావు, అన్ని దినాలు రెగ్యులర్గా వెళ్తావు. కారణం ఏంటంటే శాలరీ కట్టింగో, ఏదైనా మాట పడాల్సి వస్తుందో, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్తావు. కారణం ఏంటంటే మిస్ అవుతుందో. అంటే ఈ లోకంలో ప్రతి దానికి పట్ల నీకు భయం ఉంటుంది, దానికి భయపడి ముందుగా సిద్ధపడతావు. కానీ ఒక్క దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో క్రైస్తవులకు భయం లేకుండా పోతుంది. చేసే విషయంలో భయం ఉండదు. చేయరనికి చెప్పట్లేదు, చేస్తారు కానీ భయం లేకుండా చేస్తారు, ఆలోచన లేకుండా చేస్తారు. దేవుని పట్ల భయం కలిగి దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడంటే, మీరు నా సన్నిధిలో భయపడి వణుకుచుండరా.
ఆయన వణుకుతూ ప్రభువా అని భయపడడం ఆయనకి ఇష్టం. అంటే ఒక భయం అనేది ఒక గౌరవంతో కూడింది. ఏదో చేస్తాడు, అధికారులకు ఎందుకు భయపడతారు? ఏదో ఒకటి అంటాడు, ఏదో ఒకటి చేస్తారు. ఒకవేళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే భయం క్షణక్షణం భయమే ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ప్రతిదీ కూడా చేయాల్సిందే. వాళ్ళు చెప్పింది ఎదురు తిరగడానికి లేదు, ఏ మాట చెప్పడానికి. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే జీతానికి ఆశపడి వారికి భయపడుతుంటారు. కానీ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, సమస్తాన్ని ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు కావాలి, ఆధిక్యతలు కావాలి, దీవెనలు రావాలి, కోరికలని తీర్చబడాలి, కానీ దేవునికైతే భయపడరు. ఎంత దారుణం అండి. ఈరోజు నువ్వు దేవునికి భయపడితే, అరే ఈరోజు ఆదివారం అనే భయం గుండెల్లో ఉంటే నువ్వు టయానికి లేస్తావు, త్వరగా నీ పనులు ముగించుకుంటావు. టయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భయం నిన్ను తరుముతూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలని భయం, దేవుని కూర్చుని భయం నేను వెంటాడుతుంది. ఆ భయం లేదు కాబట్టి ఆదివారం చాలామందికి ఏమైపోయింది, చాలా రిలాక్స్. వారం రోజులంతా కష్టపడ్డాం, ఈ రోజన్నా రెస్ట్ లేక ఉంటే పోతే ఎట్లా అని ఆ రెస్ట్ కోసం ఆధారపడేవాళ్ళు. ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు ఆదివారం అన్ని పనులు పెట్టుకొని, ఉద్యోగం కోసం అయితే అన్ని పనులు మానుకుంటారు, ఆదివారం అయితే ఆ పనులు పెట్టుకొని కుదరట్లేదండి, అస్సలు కుదరట్లేదు. ఎప్పుడు కుదురుతుందంటే వాళ్ళకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు. అందుకని బైబిల్లో కూడా చాలా స్పష్టంగా దేవునికి భయపడకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా మనం బ్రతికినప్పుడు, మన మీదకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన చాటు నవ్వుకుంటాడు, విలపిస్తాం, దేవుడు కనికరించడు. కారణం ఏంటంటే నీవు దేవునికి భయపడట్లేదు. ఈరోజు ఎంతమంది దేవునికి భయపడి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవునికి నమ్మకంగా బ్రతికే విషయంలో ఏ దానికైనా ఆధారం దేవుని కూర్చున్న భయం. ఒక వ్యక్తికి దేవుని కూర్చున్న భయం ఉంటే వాడు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వాడు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా భయపడుతూ ఉంటాడు. కారణం అంటే నా దేవుడు నన్ను చూస్తూనే ఉంటాడు. అందుకని దావీదు అంటాడు, నిన్ను సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోతానయ్యా? ఎక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఆకాశానికి ఎక్కిన అక్కడ ఉంటావు, భూమి కిందికి వెళ్ళిన అక్కడ ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఉంటావు. నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను అనే భయం హృదయంతరంగాలో ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ భయం నిన్నేం చేస్తుందంటే వాక్యానుసారంగా నిలబడడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి నిన్నేం చేస్తుందంటే బలం చేకూరుస్తుంది. పరిస్థితులకు భయపడతారు. అందుకనే మీ యొక్క శరీరాన్ని చంపువానికి మీరు భయపడకూడదు. మీరు శరీరానికి చంపువాడికి మీరు భయపడకూడదు. ఆత్మను, శరీరాన్ని నశింపజేసే దేవునికి మీరు భయపడాలి. ఇంకొక విషయం చెప్పనా, మీరు దేవునికి భయపడితే ఈ లోకంలో దేనికి కూడా మీరు భయపడరు. మీరు కానీ దేవునికి కానీ భయపడితే ఈ లోకంలో పరిస్థితులకు, లేకుంటే ఆచారాలకు, అలవాట్లకు, సమస్యలకు, అనారోగ్యం, దేనికి భయపడరు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి ఆయన నీ యందు దృష్టి ఉంచి నీ బ్రతుకులో ఉన్న ప్రతి శ్రమను, దుఃఖాన్ని ఆయన ఏం చేస్తాడని తీసివేస్తాడు. ప్రతిదానికి భయమే, ఇంకా దేవుని భయం ఆడ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవునికి భయపడాలి. ఇప్పుడు మన మందిరానికి వస్తున్నాం కదా, ఈ భయంతో మీరు 2-3 వచనాలు గబ్బ మీరు చదవండి. వీటన్నిటిని బట్టి ఒక మాట, ఒక అర్థం వస్తుంది. ఏ విషయంలో దేవునికి భయపడాలి అంటే అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం. చాలు 6:24 కదమ్మా. చూడండి, ఇప్పుడు భయముతో దేవుడి కట్టడలను మనకి గాయకొనాలి. దేవునికి కట్టడలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో ఆ కట్టడలను, ఆ మార్గంలో కూడా ఎలా నడవాలి. మనం భయంతోనే నడవాలి. అక్కడ ఏమని రాబడిందంటే భయంతో భయపడి ఈ కట్టడలను గైకొనవలను అని రాయి. భయపడి మందిరానికి రావడము, నీతిగా బ్రతకడము, పరిశుద్ధతను కాపాడుకోవడము,
విశ్వాసం ద్వారా మనకి జీవితాన్ని నిర్మించుకోవడం, ఇవన్నీ వాక్యానుసారంగా మనం ఎలా ఉండాలో దేవుడు కొన్ని కట్టడలను, వాక్యాధారమైనటువంటి విషయాలను దేవుడు మనకు బోధించినప్పుడు దేవుని యొక్క ఉపదేశాన్ని ఎలా ఎలా గైకొనాలంటే భయముతో గైకొనాలి. కట్టడలను మనం భయంతో గైకొనాలి. కాకపోతే ఆ చదివిన వచనంలో ఎప్పుడైతే మనం భయముతో దేవుని కట్టడలను కానీ గైకొంటే అక్కడ చదివిన మాట ఏముందంటే మనం బ్రతికించున్నట్లు. ఆ విధంగానే పైన 24 వచ్చిన మొదటి భాగంలో మనకు నిత్యము మేలు కలుగుటకై, అంటే దేవునికి భయపడి ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే ఏం కలుగుతుంది? నిత్యము మేలే. దేవునికి భయపడి ఆయన కట్టడలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటుంటారో నిత్యము మేలు కలుగుతుంది. అందుకనే యోబు గురించి మనం రాస్తే, యోబు గురించి మనం చూస్తే, యోబు గురించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయనకు నిత్యము మేలే. అపవాది అతని ఇంటిలోకి రాలేకపోయాడు, అతని కలిగిన దాన్ని దేన్ని ముట్టలేకపోయాడు. అందుకని సాతాను అంటుంది, అతనికిని, అతని ఇంటికిని, అతని కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేశావు. కారణం ఏంటంటే దేవుని భయాన్ని బట్టి ప్రతిరోజు అతను ప్రార్థన చేసేవాడు. దేవుని భయం అతని కాపుదలుగా ఉంది. అందుకని నిత్యము మనం బ్రతకాలంటే, నిత్యము మన బ్రతుకులో మేలు కలిగి ఉండాలంటే దేవునికి కట్టలను భయపడుతూ కొనసాగించాలి, గైకొనాలి. అమ్మో, ఆయన మాటలకు భయపడాలి, చేసే విషయంలో భయం ఉండాలి. అలా లేకుండా ఎవరేం భయం లేకుండా చేయొచ్చు. ఆ భయం లేకుండా చేసే వాటిని దేవుడు అంగీకరించు. కాబట్టి మనము ఏ విషయంలో భయపడాలంటే దేవునికి ఆజ్ఞలు, దేవుని కట్టడలను గైకొనే విషయంలో జాగ్రత్తగా భయపడి ఆయన ఏం చెప్పాడో, ఏ విధంగా ఉండమంటున్నాడో, ఏ విధంగా నడవమంటున్నాడో, ఏ విధంగా నీతి కలిగి బ్రతకాలి, ఏ విధంగా సత్యాన్ని అనుసరించాలో, ఇవన్నీ ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే విషయంలో ఏముండాలంటే భయం ఉండాలి. ఎప్పుడైతే ఆ భయం నీ బ్రతుకులో ఉండి వాటిని అనుసరిస్తే నిత్యము నీకు మేలు కలుగుతుంది, క్షేమంగా నువ్వు బ్రతుకుతావు. అంత మాత్రం కాకుండా అక్కడే 8-6 వచనం, అదే ద్వితీయోపదేశ ఖండం 8-6 వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లు చాలు. ఆయన మార్గములో నడవడానికి మనం భయపడుతూ నడుచుకోవాలి. పేతురు రాస్తా అంటాడు, యేసు క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మనం ఉంచిపోయిన అడుగుజాడలో మనం నడవడానికి ఒక మాదిరి ఉంచిపోయాడు. పాపము చేయలేదు, ఏ కపటం అతని ఆయనలో లేదు, ద్వేషము లేదు అని ఒక మాదిరికరమైన జీవితాన్ని ఉంచిపోయాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడిచే విషయంలో ఏముండాలి? భయం ఉండాలి. అమ్మో, ఇది పాపం, ఇది చేస్తే శాపం, ఇలా ఉంటే నరకం, ఇలా ఉంటే దేవునికి అగ్ని తీవ్రత నా మీదకు మండుతుంది. అరే, ఆకాను ఆయనకు చూపు వలన నశించిపోయాడు, వద్దన దాన్ని ఆశించాడు, నశించిపోయాడు. బిలాము దుర్నీతిని ప్రేమించాడు, నశించిపోయాడు అని ఆయన మార్గంలో నడిచేటప్పుడు నిన్ను ఏదైతే మభ్యపెడుతుందో, ఏదైతే నీ చూపుకు నేను మనసు మారుస్తుందో వాటి పట్ల ఒక భయం కలిగి ఆ మార్గంలో వాటి వైపు చూడకుండా ప్రతి క్షణం ఆజ్ఞల మార్గం నీ కన్నంలో ఎదుట ఉంచుకొని నువ్వు భయపడుతూ ఆ మార్గం గుండా వెళ్ళాలి. అందుకనే ఒక భక్తుడు యేసయ్య నీ కృపను తలంచగానే నాకేం కనిపించిందంటే ఆజ్ఞల మార్గం కనిపించింది. అందుకే ఆయన కృప తలంచగానే ఏం కావాలి? ఆజ్ఞలు అవసరం లేదు, ఆధిక్యతలు ఏం కావాలి? ఆదరణ, ఇవే కావాలి. ఆయన కృపను తలంచగానే ఆజ్ఞల మార్గం, ఆజ్ఞల గుండా వెళ్తుంటే క్షేమం. ఈరోజు ఎంతమంది దేవా నేను ఎలా నడవాలో నాకు నేర్పమని అడిగేవాళ్ళు ఎవరున్నారు? నా విశ్వాసాన్ని, నా భక్తిని నేను కొనసాగించడానికి నాకు నేర్పయ్యా. నా బ్రతుకులో, శ్రమలో, దుఃఖంలో ఎలా జీవించాలో, పరిశుద్ధులు ఎలా బ్రతికాలో అలాంటి పరిపూర్ణమైన భక్తి నేను చేయనట్లుగా నా విశ్వాసాన్ని అలా నేర్చుకుంటూ కట్టుకోగలిగిన కృప నాకు దయచేయి ప్రభువా అని అడిగేవాళ్ళు ఉన్నారా? నేర్చుకోవాలి. ఆజ్ఞలను గైకొనడానికి భయం ఉండాలి, మార్గంలో నడవడానికి భయపడి ఉండాలి. అంత మాత్రం కాకుండా అదే ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం, భయపడి ఆయనని సేవించి ఆయనని హత్తుకుని చాలు. ఏంటంట? నీ దేవుడైన యెహోవాకు నీ భయపడి ఆయన్ని సేవించి ఆయన హత్తుకోవడం. అంటే దేవుని సేవించే విషయంలో కూడా ఏముండాలి? భయం.
ఇప్పుడు భయం కలిగి ప్రార్థన చేస్తున్నారా? భయం కలిగి ఆరాధన చేస్తున్నారా? భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నారా? సేవించడము నా దేవుడు అనుకుంటున్నావు, నా రక్షకుడు అనుకుంటున్నావు, నా పాపం నుంచి విమోచించినటువంటి కృపగలిగిన దేవుడను అనుకుంటున్నావు, సేవిస్తున్నావు. మరి భయమేది? భయం ఉంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తావు కదా. భయం ఉంటే ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలు తట్టు చూసుకుంటూ నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తావు కదా. భయం లేదు కాబట్టే విచ్చలవిడితనం పెరిగిపోయింది. అబ్రహాము కానీ ఇస్సాకు కానీ గెరారులో ఉండడానికి భయపడ్డారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఆ ప్రజలు దేవుని భయం లేనందున అని రాయబడింది. దేవుని భయం లేదు కాబట్టి పురుషులు అవాచ్యమైనవి, స్త్రీలు దేవునికి విరోధమైనవి, వరస వాయ లేకుంటే లింగ భేదమును లేకుండా ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించారంటే దేవుని భయం లేదు. ఈరోజు దేవుని భయం లేదు కాబట్టి యవనస్తులైనా సరే విచ్చలవిడి జీవితం. ఈరోజు పేపర్ చూసారా? చూస్తే ఒక అమ్మాయి వెంకటేశ్వర యూనివర్సిటీలో జాయిన్ అయింది, బీటెక్. అంతకుముందు పెళ్లి చేసుకుంది, లవ్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్, 7 నెలల వచ్చిందంట. ఏదో సీరియస్ అయింది. పెళ్ళి అయిన విషయం అబ్బాయి తల్లిదండ్రులు తెలుసు, ఒంగోలే ఆ యొక్క పెళ్లికు అంటే ఆ అమ్మాయి వైపు ఎవరికి చెప్పలేదు. గుట్టుగా సంసారం చేస్తున్నారు, చదువుతూ 7వ నెల సీరియస్ అయిపోయింది. ఇంకా అమ్మాయి ఇక్కడ రిమ్స్లో చనిపోయింది. అయితే వాళ్ళు వేరే వ్యక్తితో ఫోన్ చేసి మీ అమ్మాయికి ఇట్లా ఫిట్స్ వచ్చాయి, తీసుకొస్తుంటే మధ్యలో చనిపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మొత్తం మీద విచారిస్తే ఏం జరిగిందంటే తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకొని గర్భవతి అయి వాళ్ళు తట్టుకోవడానికి కావాల్సిన శక్తి లేదేమో, తిండి సరిగ్గా లేదేమో, 7 నెలలోనే సీరియస్ అయి చచ్చిపోయింది. భయం ఉంటే అందుకనే ఇంకొక వచనం కూడా రాసుకుని నీ తల్లిదండ్రులకు నీవు భయపడాలి. ఇంకా భయం గురించి మనం చూస్తే ఎవరెవరికి భయపడాలో చాలా ఉన్నాయి. తల్లిదండ్రులకు భయపడితే వారికి గౌరవిస్తావు, వారి బాధ్యత కలిగి బ్రతుకుతావు. ఎందుకని ఆ యొక్క వ్యక్తి లేకుండా కుటుంబానికి తీవ్ర అవమానాన్ని, నిందని తీసుకొచ్చింది. చూడండి, వాళ్ళు ఇంకా ఆ తల్లిదండ్రులు వచ్చారనగానే ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి అబ్బాయి తరపున వాళ్ళు పరారైపోయారు. ఏం చేస్తారు? ఏం చేస్తే కూతుర్ని సంపాదించుకోగలుగుతారు? కారణం అంటే విచ్చలవిడితనం. తల్లిదండ్రులు ఉంటే భయం నటిస్తారు, మనుషుల ముందు భయం నటిస్తారు. యవనస్తులారా, నువ్వు ఎవరికి భయపడుతున్నావు? తల్లిదండ్రులు అంటే భయం ఉందా? సంఘం అంటే భయం ఉందా? సేవకుడి అంటే భయం ఉందా? ఎవరికి భయపడి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఎవరికి భయం మన మీద ఉండకపోతే విచ్చలవిడితనం వస్తుంది. లోకంలో ఎవడు చూడకపోతే, తెలియకపోతే ఇష్టానుసారంగా బ్రతకడం అలవాటైపోయింది ఇప్పుడున్న జనరేషన్కు. భయం లేకపోబట్టి ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి. దేవుని భయం ఉంటే ఏం చేస్తాడు? ఆజ్ఞలు భయంతో కొనసాగిస్తారు. యేసేపు దేవుని భయం ఉంది కాబట్టి నేను ఎట్లు ఇలాంటి పాపాన్ని చేసి నేను పాపం మూట కట్టుకుంటాను, నేను దేవునికి భయపడుతున్నాను అంటాడు. చూడండి, పోతిఫరు శోధించిన భార్య శోధించిన భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. దేవుని కూర్చున్న భయం హృదయంలో ఉంటే పరిశుద్ధత కాపాడుకోగలుగుతాం, ప్రవర్తన కాపాడుకోగలుగుతాం, నీతిగా బ్రతకగలుగుతాం. సింహాల బోనైనా అగ్నిగుండమైనా సరే ప్రాణాన్ని అయితే లెక్క చేయం. ఆయనకు భయపడి ప్రతి పరిస్థితిలో విజయవంతంగా బ్రతకగలుగుతాం దేవుని. అందుకనే మీరు మొట్టమొదటిగా నువ్వు దేవునికి భయపడడం నేర్చుకోవాలంట, భయాన్ని నేర్చుకోవాలి. అసలు ఆ భయమే ఈ రోజుల్లో ఎవరు ఒంట్లో అసలు భయం లేదంటారుగా, లేకుండా పోతుంది. మందిరానికి విచ్చలవిడిగా వస్తారు, డ్రెస్ సెన్స్ ఉండదు, మందిరానికి వెళ్తున్న భయం ఉండదు, ఆలోచన ఉండదు, టైం ఉండదు, ఏముండదు, ఏం భయం ఉండదు, ఏం భక్తి. దేవుడు బేసిక్ సెన్సే నువ్వు యెహోవాకు, నీ దేవుడని యెహోవాకు భయపడి. ఏ విషయంలో భయపడాలి? ఆ కట్టడలు నేర్చుకోవడానికి నువ్వు భయపడాలి, ఆ మార్గంలో నడవడానికి నువ్వు భయపడాలి, ఆయన సేవించడానికి, నువ్వు ప్రార్థించడానికి కూడా నువ్వు భయపడాలి. భయపడి ఆయన హత్తుకోవాలి. ఎప్పుడైతే భయపడి నువ్వు హత్తుకొని ఆయన మార్గంలో నడిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిత్యము మనకు మేలు చేస్తాడు. అంత మాత్రం కాకుండా ఎప్పుడైతే మనకు దేవునికి భయపడతామో, ద్వితీయోపదేశకాండం 5:29 ఉంటుంది ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. చాలు చూడండి,
ఏంటంటే వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము. నీకు నీ బిడ్డలు క్షేమం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి చాలు. దేవునికి భయపడి మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సేవించు. దేవునికి మందిరంలో నడువు, లేకుంటే వాక్యానుసారంగా బ్రతుకు. అది నీకు నీ బిడ్డలకు క్షేమం. ప్రభువా, నా బిడ్డలు దూరంగా ఉంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క ప్రతి విషయంలో నీ కృప చూపించు అంటే నీకే భయం లేదు, భక్తి లేదు, సరైన భక్తి లేదు. నీ బిడ్డల క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? యోబు యొక్క ప్రార్థన కుటుంబానికి కాపుదల ఉంచింది. యోబు యొక్క ప్రవర్తన, యోబు యొక్క భయభక్తులు కుటుంబానికి కలిగి సమస్తానికి క్షేమాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి భయపడి అని మార్గంలో నడుచుకోవడం నేర్చుకుంటే ఏమంతా నీకును నీ కుటుంబానికి నీ కలిగిన సమస్తానికి ఏం కలుగుతుంది? క్షేమం. ఈరోజు నాకు క్షేమం కావాలయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, ఎవరు పడితే వాళ్ళు అలా అంటున్నారు, ఇలా జరుగుతున్నాయంటే ఏం చేస్తున్నాడు? నీ యొక్క కంచె తెగ్గొట్టి ఊరపందులు నీలోకి వచ్చి పెరికివేటట్లుగా కంచె దేవుడు తీసేసాడు, ఎత్తేసాడు, అంతే. ఈరోజు నువ్వు ఆయనకు భయపడి, అయ్యా ఇదిగో నీ దాసుడు, నువ్వు చెప్పు ప్రభా, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఆయనకు భయపడడం అంటే ఆయనకు విధేయత చూపి ఆయన మాట ప్రకారము బ్రతకడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అబ్రహామును దేవుడు తన కుమారుని ఇవ్వమని అడిగాడు, ఇవ్వడానికి వెళ్ళాడు, ఇచ్చినంత పని చేస్తాడు. దాన్ని బట్టి అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవునికి లోబడ్డావు, నా మాటకు లోబడ్డావు, నిజంగా నువ్వు గొప్పవాడు అనలేదండి. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడుచున్నవాడు అని తెలుస్తుంది. దేవునికి భయపడడం అంటే ఆయన చెప్పిన మాటకు లోబడి బ్రతకడం. అది ఉండాలి విశ్వాసం, మొదట అది ఉండాలి నీ జీవితంలో. భక్తి పేరు ముసుగు అనేది ఎన్నోసార్లు చెప్తాను, అది ముసుగు, మంచితనం. అంతే, ఒక ముసుగు. లోకంలో ప్రజలకు సమాజంలో ఒక గౌరవాన్ని కలిగించుకోవడానికి భక్తిని ముసుగే తప్ప నేర్చుకుంటూ ఉండి కూడా ఆ యొక్క అనుభవ జ్ఞానం రానటువంటి భక్తి ఈరోజు బ్రతుకుతున్నారు. అందుకే దేవుడి నామం దూషించు. ఏదో ఒక టైం ముసుగు తొలగిపోతుందిగా, వాళ్ళకి నిజ స్వరూపం తెలిసిపోతుందిగా, అగ్ని దాన్ని పరీక్షిస్తుందిగా. అగ్ని పరీక్షించినప్పుడు ఏంటో బట్టబడైపోతుందిగా. అప్పుడు నిజ స్వరూపం తెలిస్తే అరే ఇప్పటివరకు వీడు మంచివాడు అనుకున్నామే, ఇప్పటివరకు మంచిదే అనుకున్నామే, ఇప్పటివరకు చాలా పద్ధతి గల కుటుంబం అనుకున్నామే, అసలు ఇదంతా ఒక ముసుగండి, ఒరిజినల్ లోపల ఉంది. చూడండి ఎంత దారుణం అయిపోతుంది. భయం ఉంటే ముసుగులు ఏముండవు, భయం ఉంటే ఇవన్నీ ఏముండవు. దేవుని యొక్క మహిమ మన ముఖంలోకి వచ్చి మన ముఖ కాంతి ప్రకాశిస్తుంటుంది. కాబట్టి మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి? దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ఏ విషయంలో? ఆయన ఆజ్ఞలు గైకొనే విషయంలో భయం ఉండాలి, ఆయన మార్గంలో నడిచే విషయంలో భయం ఉండాలి, ఆయన సేవించే విషయంలో కూడా భయం ఉండాలి. మరి ఎంతవరకు భయంతో అయ్యో నా దేవుడు, నేను ఇట్లా తప్పుగా ఉన్నానే, తప్పుగా మాట్లాడానే, తప్పుగా ఆలోచించానే, తప్పుగా నడిచానే, నా హృదయంలో అసత్యం ఉందే, అసత్యం ఉండకూడదే, లేకుంటే నా హృదయంలో కపటం ఉండకూడదే, మత్సరం ఉండకూడదే, ద్వేషం ఉండకూడదే అని భయం నీలో ఉందా? వాక్యానుసారమైన బ్రతుక? భయం ఉంటే ఇవన్నీ ఏం చేస్తారు? తీసివేసుకుంటారు. దేవునికి భయపడటం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటమే దేవునికి భయపడడం. ఆ భయం మన బ్రతుకుల్లో, అది దేవుడు మొట్టమొదటిగా మన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే దేవునికి భయపడే విషయం. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో మనము మన పిల్లలకు ఏంటి? క్షేమం. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంతో వాళ్ళ స్థితి మంచిది కాకపోయినా, వాళ్ళ ప్రవర్తన మంచిది కాకపోయినా, పరిస్థితులు బట్టి వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నా బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తుంటారు. అలాంటి వారితో నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఇస్తా నీ బిడ్డల క్షేమం గురించి నువ్వు ఈ తప్పుడు పని, ఆ పని, ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తి నీతిగా బ్రతుకో, కావలసిన సహాయాన్ని దేవుడు ఇస్తాడు, కావలసిన సదుపాయాన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవునికి భయపడితే చాలండి సమస్తం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు అనేది మన జీవానికి మూలం, అదే మనం బ్రతకడానికి ప్రధానం అదే. కాబట్టి మందిరానికి వచ్చిన నీవు ఆయన ఎలా సేవిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా ఆయన ఆజ్ఞల గుండా నువ్వు నడుస్తున్నావు, బేసిక్ ఉందా? భయంతో నడవాలి. ఆ భయం లేకపోబట్టే ఏమంటే విచ్చలవిడి జీవితం. భయం లేకపోతే బ్రతుకులో వ్యర్థత ప్రవేశిస్తుంది, లోకానుసారమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి భయం కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే
మన బ్రతుకులో దేవునికి పద్ధతైన భక్తి మనము చేయలేము. కాపుదల కలిగిన భక్తిని మనము కొనసాగించలేము. మన బ్రతుకులో దేవుని కృప, కనికరం, కాపుదల ఏది ఉండదో నీ బ్రతుకులో భయం లేకపోతే. నువ్వు దేవునికి భయపడాలి, ఆయన ఆజ్ఞలు నేర్చుకోవడానికి భయపడాలి, ఆయన కట్టడి అనుసరించడానికి భయపడాలి, ఆయన సేవించడానికి కూడా భయంతో వణుకుతూ ఆయన సేవించాలి. ఆ భయం నీలో ఉంటే అది నీ కుటుంబానికి క్షేమం. కాబట్టి ఆ భయాన్ని మనం నేర్చుకోవాలి, విధేయత మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ మాట మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, పిలిపిలకు రాసిన పత్రిక 4:11 కింద వచ్చిన చదువు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. అందుకని అప్పుడు దేవునికి భయపడేవాడు గురించి నేను చెప్పినప్పుడు అక్కడ ఏం రాసావంటే, దేవునికి భయపడేవాడు తృప్తి కలిగి బ్రతుకుతాడనే మాట నేను చెప్పాను. ఏంటంట అది సామెతల గ్రంథం 19:23 ఉంటుంది. ఎవరైతే దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడు? తృప్తి కలిగి ఉంటాడు. అంటే ఈ రోజుల్లో తృప్తి దేనిని బట్టి? డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఒకవేళ అందాన్ని బట్టి, కలిగి ఉన్న స్థితిని బట్టి వాళ్ళు ఒకవేళ తృప్తి ఉంటుందేమో. కానీ నిజమైన భయభక్తులు కలిగిన వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, నేను నా దేవుని కలిగి ఉన్నాను తృప్తి వారి జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏమీ లేకపోయినా సరే నువ్వు తృప్తిగా ఉండొచ్చు. ఎప్పుడు అంటే దేవుని భయం నీలో ఉంటే, నాకు నా దేవుడు ఉన్నాడు. ఒకవేళ నీకు దేవుడు తోడుగా ఉంటే ఈ లోకంలో సంపాదించుకుని అన్నీ కూడా నశించిపోతాయి. కానీ దేవుని కలిగి నువ్వు తృప్తిగా ఉంటే నువ్వు ఆయనతో కూడా యుగ యుగాలు ఉంటావు. అదే తృప్తి విశ్వాస జీవితానికి. ఏ స్థితిలో ఉన్నా సరే తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఒకది లేకపోతే చాలు, తృప్తి ఉండదు. వాళ్ళు చూడ ఎలా ఉన్నారు, వీళ్ళు చూడ, అంత కంపారిజన్ మెంటాలిటీ. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నిన్ను నీ గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు. అందుకనే ఎబ్రిలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆయన విశ్వాస పరిమాణాన్ని బట్టి విభజించి ఇచ్చాడు. కాబట్టి నువ్వు స్వస్థ చిత్తు గలవాడివై ఉండి తగిన రీతిగా నిన్ను దేవుని కనపరుచుకోవాలి తప్ప లోకానికి కనపరుచుకోవడానికి గొప్పలు అవన్నీ కాదండి. సంతృప్తి కలిగి ఉండాలి. దేవుని భయం ఉంటే సంతృప్తి ఉంటుంది. కాబట్టి అది నేర్చుకోవాలి, తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అంత మాత్రం కాకుండా మనుషుల జీవితంలో అతి ముఖ్యమైనది అంటే దేవుణ్ణి సంతోషపరచడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:2 ఏముంటుందంటే దేవుణ్ణి సంతోషపరచడం నేర్చుకోవాలి. తర్వాత ఇంకొకటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:4 ఏముంటుంది, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇంకా చివరిగా యెషయా గ్రంథం 1:17 ఏముంటుందంటే కీడు చేయటం మాని మేలు చేయటం మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఎప్పుడంటే దేవుని భయాన్ని మనం నేర్చుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. తృప్తి వస్తుంది, దేవుణ్ణే సంతోషపరచాలని ఆలోచన వస్తుంది. దేవుని భయాన్ని నేర్చుకోలేకనే, పిల్లలకు నేర్పలేకనే, చిన్నప్పుడేమో చిన్నపిల్లలు అంటారు, కాస్త పెద్ద అయితే ఇంక వాళ్ళు ఒక వయసు వచ్చి మేమేం చెప్తామంటారు. అంటే ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పట్లేదు, ఏం నేర్పిస్తారు. చిన్నప్పుడేమో ఒక వయసు వచ్చేంతవరకు పిల్లలు అంటారు, వెనకేసుకు వస్తారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారండి, యవనస్తులు అయ్యారు, మేమేం చేస్తామంటారు. అంటే నువ్వు ఏం నేర్పుతున్నావు? పిల్లలేమో పిల్లలు అంటావు, పెద్దోళ్ళు అయితే నా మాట వినట్లేదు. అంటే మొదటి నుంచి నువ్వు నేర్పుతే కదా నీ మాట వినడానికి. నువ్వు భయభక్తులు కలిగి బ్రతుకుతే కదా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవడానికి. మన కుటుంబం అంటేనే దేవునికి వచ్చిన భయం నేర్పే ఒక స్థితి కదా. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఏం నేర్పుతున్నావు? కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన వారు, దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన భయం కలిగి ఉండటం నేర్చుకుంటారో విశ్రాంతి ఉందా లేదా చెప్పండి. అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. అంటే మీరు నేర్చుకుంటే విశ్రాంతి, అంటే భయం కలిగి ఉండడం నేర్చుకుంటే వాళ్ళ జీవితాలకు వాళ్ళకు పిల్లలకి ఏముంది? క్షేమం అనేది ఉంటుందా లేదా? ఉంటుంది. అది ఆ విధంగా మనం వాక్యానుసారంగా మన విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యం నేర్చుకుంటూ నడుచుకుంటూ విశ్వాసాలు వైదొలిగిపోకుండా మన భక్తిని కాపాడుకోవాలి. ఏమి నేర్చుకోకుండా, ఏ భక్తి లేకుండా భక్తి గల వారు మనం చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు ఆయన మందిరానికి వస్తున్న నీ భయం నువ్వు నేర్చుకుంటున్నావా?
ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండడం నువ్వు నేర్చుకుంటున్నావా? దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగో నేర్చుకుంటున్నావా? నీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి, వారి పట్ల వారికి బాధ్యతను కలిగి వారిని గౌరవించాలి అనే ఆలోచన నేర్చుకుంటున్నావా? కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకుంటూ ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి నేర్చుకున్నావు ఇప్పటి వరకు? వాక్యానుసారంగా ఇవన్నీ నేర్చుకోకుండా భక్తి గలవాడును అనుకుంటే వ్యర్థము. ఆ భక్తి అతనికి ఏమి ఉపయోగము లేదు. ఇవన్నీ చేయకుండా చాలా దేవుడు మాకేం చేశాడు, మా దేవుడు మా జీవితాల్లో ఏమి ఇచ్చాడు? అరే ఏమి ఇవ్వాలని ముందు ఆయన దగ్గరికి రావాలి కదా, ఆయన ఆజ్ఞను అనుసరిస్తేనే కదా ఏదైనా అని ఆయన ఆలోచన చాలా మందికి లేకుండా పోతుందండి. ఇస్తే వస్తాం. నీ అంటే మనం అంటుకుంటే మన మాటలో నీ ఒడ్డు పొడవు, లావు, ఎత్తు, బలము, అధికారం చూసి ఆయన నీ దగ్గరకు వచ్చి ఇస్తాడు. మరి ఏం చూసి ఇవ్వాలి? నీతి ఉందని ఇవ్వాలా? నిజాయితీ ఉందని ఇవ్వాలా? పరిశుద్ధతనే ఉందని ఇవ్వాలా? ఏమి ఇవ్వాలని దేవుడు నీ ఎద్దుకు రావాలండి, నిన్ను ఆశీర్వదించాలి. నేర్చుకోవద్దు ఇవన్నీ. ఇలా నేర్చుకుంటేనే మనకేం కలుగుతుందంటే విశ్రాంతి. ఇవి నేర్చుకోలేక మార్గం తప్పి తిరుగుతూ, శ్రమపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ దేవా అంటుంటాం. కాబట్టి ముందు ఇవి నేర్చుకోండి. దేవుని యొక్క భయాన్ని నేర్చుకోండి, మీకు విశ్రాంతి కలుగుతుంది. దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకోండి. సత్యం మిమ్మల్ని విముక్తులుగా చేస్తుంది, స్వతంత్రులుగా మారుస్తుంది. దేవుని యొక్క నీతిని బ్రతకడం ఎలాగో నేర్చుకోండి. దేవుని నామ మహిమార్థమే మీరు బ్రతుకుతారు. కాబట్టి ఏ విధంగా మనం బ్రతుకుతున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచిన మనం విశ్రాంతి పొందడానికి దేని పాద సన్నిధికి వచ్చిన మనం నేర్చుకోవాలి. భయం కలిగి ఉండడం ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. అలా భయం కలిగి ఉండడం నేర్చుకోగలిగినప్పుడు, ఆయన ఆజ్ఞలను భయంతో కొనసాగించినప్పుడు, ఆయన మార్గంలో భయంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన భయంతో దేవుణ్ణి సేవించినప్పుడు, హృదయపూర్వకమైన భయం హృదయంలో ఉంచుకొని ఆయన ఆరాధించినప్పుడు ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. నిత్యమైన మేలు నీకు కలుగుతుంది. నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు విశ్రాంతి కలగచేస్తాడు. ఆ విశ్రాంతిని పొందినట్లు, అవునయ్యా నీ భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా నేను తిరుగుతున్నాను, క్షమించండి. సంతృప్తి లేకుండా పోతుంది. కారణం ఏంటంటే నీ యందు భయం లేకుండా పోయింది. తృప్తి లేని బ్రతుకును జీవిస్తున్నాను, ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండడమే నిన్ను గుర్చిన భయం అని నేను అర్థం చేసుకోలేకపోయాను. తండ్రి, అన్ని విషయాలు సంతృప్తి కలిగి ఉండడం నాకు నేర్పండి. లేకపోతే దిగులుగా ఉండడం, ఉంటే పొంగిపోవడం కాదు, అన్ని వేళలా సంతృప్తిగా ఉండడం. అలాంటి భక్తి నేర్చుకొని సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని పొందిన వారిగా, అనేకులను ఆ స్థితి నుంచి విడిపించేవారిగా, అనేకులను అలా నడిపించేవారిగా, అనేకులు మా శ్రమలు ఎందునో ఎట్టి శ్రమ గల వారినైనా సరే ఆదరించుటకు మేము బలం పొందుకున్నామని శ్రమలో విధేయత కలిగి శ్రమలో ఆదరణ పొందడం ఎలాగో నేర్చుకున్నాడు. కాబట్టే పౌలు ఎలాంటి వారినైనా ఆదరించుటకు శక్తి. కాబట్టి అలాంటి ఆదరణ మా విశ్వాసం ద్వారా ఎదుటి వారిని ఆదరించడం మాకు నేర్పండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకునే దాని ద్వారా క్షేమాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. నువ్వు ఆయన యందు భయభక్తులు కలుగునట్లుగా ఆయనకు క్షమాపణ ఆయన యుద్ధకు ఉంది. మనకు ఆయన ఎందుకు క్షమాపణ మనం పొందుకున్నట్లుగా మన భయభక్తులు కలిగి ఆయన అడగాలి. మనం క్షమించబడితే ఒప్పుకోడు విడిచిపెట్టగలిగితే ఆయన కనికరం పొందుకొని, పిల్లలారా ఈరోజు ఆయన కనికరం పొందుకొని నీ జీవితంలో మేలు కలుగుట నువ్వు చూస్తావు. మేలు కలుగుటం ఈరోజు నువ్వు చూస్తావు. నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టి భయంతో వణుకుతూ క్షమించమని అడిగి ఒప్పుకోడు విడిచిపెట్టు. ఈ రోజు నుంచి మేలు నీ బ్రతుకులో కలుగుతాయి. క్షేమం నీ జీవితంలో కలుగుతుంది. సంతోషం నిన్ను వెంబడిస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. మహా కృప కనికరం కలిగిన తండ్రి నీకు స్తోత్రం. అవును ప్రభా, అందరినీ ఎద్దకు వచ్చేవారే కానీ ఏమి నేర్చుకోవట్లేదు. రొట్టెల కోసమో రోగాల కోసమే వస్తున్నారు. పోగొట్టుకోవాలని వస్తున్నారు. పొందుకోవాలని, అయ్యా నిన్ను అందుకోవాలని, నీతో కలిసి నడవాలని చాలామంది రాలేకపోతున్నారు. అందుకే రావాలని మీరు చెప్తున్నారు. అప్పుడు వారికి విశ్రాంతి కలగచేతును. నేర్చుకున్నప్పుడు, కాడి మోసినప్పుడు విశ్రాంతి అనే సత్యం ఈరోజు క్రైస్తవులు గమనించలేకపోతున్నారు. తండ్రి, అది గమనించలేకనే విడిపించయ్యా అని అడుగుతున్నారు, కాపాడయ్యా అని అడుగుతున్నారు, క్షేమాన్ని దయచేయండి అయ్యా అని అడుగుతున్నారు, నా బిడ్డలను కాపాడండి ప్రభు అని అల్లాడుతున్నారు. ఆ బిడ్డల క్షేమం కూడా మా భయం మీద
ఆధారపడి ఉంటుంది. సత్యం మాకు అర్థమైంది. అయ్యా, మేము నీకు భయపడితే మా పిల్లలను, మా సంతానం మీరు దీవిస్తారు, క్షేమం కలుగుతుంది. నిజమే, దావీదు తదనంతరం కూడా వారి క్షేమానం వచ్చిందంటే అది కేవలం దావీదు యొక్క భయభక్తి. యోబు భయభక్తిలో కుటుంబానికి క్షేమాన్ని అనుగ్రహించింది ప్రభా. ఆ విధంగా నీ యందు నీ ఆజ్ఞలను ఎలా భయంతో అనుసరించాలో, అయ్యా నిన్ను ఏ విధంగా భయంతో సేవించాలో నాకు నేర్పు అని అడిగి అలా పొందుకోగలిగిన శ్రేష్టమైన విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేసి, నేర్చుకున్న అనుభవపూర్వకమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి శ్రేష్టమైన విశ్వాస జీవితం మాకు అనుగ్రహించి మేమే అనేకులకు సాక్షాత్కరంగా బ్రతుకుతూ నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగా తలలు వంచండి.